Hello, Group 1 aspirants. Welcome back to VAPS Academy. నేను మీ అశోక్. So we are going to start APPSC Group 1 Batch 2 officially from 20th June అండి. సో ఆల్రెడీ తమ్నైల్ చూసి వచ్చి ఉంటారు కదా చాలా మంది. సో ఈ వీడియోలో నేను కంప్లీట్గా మన కోర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎవరు క్లాసెస్ చెప్తున్నారు అండ్ దీంట్లో మనం అడిషనల్గా ఏమేమి ఫీచర్స్ ఇస్తున్నాం మీకు అండ్ దీంట్లో స్టూడెంట్ బెనిఫిట్స్ ఏమున్నాయనేవి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. రైట్. సో నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నానండి అందరికీ. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఏపీఎస్సి గ్రూప్ 1 ఆన్లైన్ కోచింగ్ బై యూపీఎస్సి ఫ్యాకల్టీ అనమాట. అండ్ దీంతో పాటుగా గ్రూప్ 2 మెయిన్స్ క్లాసెస్ కూడా చాలా మంది రిక్వెస్ట్ చేశారు అని చెప్పేసి మనము ఈ బ్యాచ్లో కూడా ఫ్రీగా అలానే ఉంచుతున్నామండి. ఓకేనా? సో ఎస్. సో డీటెయిల్స్ చూద్దాం ఒకసారి మనం. ఎస్, బ్యాచ్ మనకి 20th జూన్ నుంచి స్టార్ట్ అవుతుందండి అఫీషియల్లీ. అంటే ఇంకా 2 days టైం ఉంది, థర్డ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆన్లైన్ కోచింగ్. మీకు తెలిసిందే, ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మీరు గ్రూప్ 1 లాంటి కోచింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ కూడా సెప్టెంబర్ ఎండింగ్ కల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అడ్వాన్స్డ్గా ముందే బ్యాచ్ 1 కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇది బ్యాచ్ 2 అఫీషియల్గా మనం లాంచ్ చేసుకుంటున్నాం అండి. బికాస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయకండి. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తే అప్పుడు అందరూ చదువుతారు మీతో. మరి ముందు నుంచి చదివే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఆబ్వియస్లీ వీళ్ళకే కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే టైం కల్లా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉంటే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్. సో బ్యాచ్ మనకి 20 జూన్ నుంచి అనుకున్నాం కదండి. యూపీఎస్సీ ఫ్యాకల్టీ చెప్తారు, క్లాసెస్ బైలింగ్వల్లో ఉంటాయి. ఓకే. సో దీని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఒకసారి చూపిస్తా చూడండి. ఎస్. సో చాలా మంది డౌట్ ఏంటంటే, సార్ ఇది తెలుగు మీడియం కోచింగా ఇంగ్లీష్ మీడియం కోచింగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీంట్లో బోత్ తెలుగు వాళ్ళు జాయిన్ అవుతున్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా జాయిన్ అవుతున్నారండి. బికాస్ మనం ఇచ్చే మెటీరియల్ అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. ఓకే. అండ్ ఈ క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది మన వాడుక భాషలో ఉంటుందండి, జనరల్ తెలుగులో ఉంటుంది. ఓకేనా? సో దట్ మీకు అందరికీ కూడా అందుబాటులో ఈజీగా ఉండేలా ప్లాన్ చేసామన్నమాట. తెలుగు మీడియం వాళ్ళు ఇప్పుడు 6 to 10 ఇప్పుడు స్కూలింగ్ అంతా తెలుగు చదివినప్పటికీ కూడా బీటెక్ మనకి ఇంగ్లీష్లో లేదా డిగ్రీ ఇంగ్లీష్లో చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. సో ఇది మన ఏపీఎస్సి కూడా పెద్ద మనకి కేంబ్రిడ్జ్ లెవెల్ ఇంగ్లీష్ ఉండదండి, సింపుల్ ఇంగ్లీషే ఉంటుంది. కావాలనుకుంటే మీరు మెటీరియల్ మనది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మెటీరియల్ మీరు ఓన్గా ఏదైనా హార్డ్ కాపీస్ లైక్ మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉన్నాయనుకోండి, మీరు మన క్లాసెస్ తెలుగులో ఉంటాయి కాబట్టి జనరల్ తెలుగులో వాడుక భాషలో క్లాసెస్ ఇక్కడ వినేసి మీ దగ్గర ఉన్న మెటీరియల్ని మీరు మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకుంటే అది మీకు అడ్వాంటేజే ఉంటుంది. అండ్ ప్యూర్ తెలుగు మీడియం బ్యాచ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. బై ఒక డిప్యూటీ కలెక్టర్ గారితోనే మనం ప్లాన్ చేస్తున్నాము. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి వీ హ్యావ్ టు వెయిట్. రైట్. సో సిలబస్ కాంప్రిహెన్సివ్గా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎస్సి రీసెంట్ నోటిఫికేషన్ అంటే 2023 నోటిఫికేషన్ ప్రకారంగా మన క్లాసెస్ అనేది ఉండబోతున్నాయి. ఇన్ కేస్ మనకు ఒకవేళ ఏదన్నా ప్యాటర్న్లో మార్పులు వచ్చి కొత్త సబ్జెక్ట్స్ ఏదన్నా యాడ్ చేస్తే డెఫినెట్గా ఆ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మళ్ళీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయండి. అయితే ఈసారి మనం ఏం చేసామంటే సీజీఎల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. చాలామంది గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒకవేళ నోటిఫికేషన్ డిలే అవుతుంది అని అనుకున్న క్రమంలో ఇప్పుడు ఆన్ గోయింగ్ సీజీఎల్ నోటిఫికేషన్ రాశారనుకోండి, మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకే సీజీఎల్కి ఇప్పుడు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. అండ్ ఏపీఎస్సిలో మనం 2023 నోటిఫికేషన్ ప్రకారం కూడా ఒక 60 మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం కామన్గా ప్లాన్ చేసాం అనమాట. అంటే మీకు హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి ఇప్పుడు మీకు మార్నింగ్ ఒక సెషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 to 7:30 ఆర్ 6 to 8 ఒక సెషన్ ఉందనుకోండి, అక్కడ మీకు అర్థమెటిక్ కవర్ అవుతుంది. ఈవినింగ్ ఒక సెషన్ ఉంటుందన్నమాట. ఓకేనా? 6:30 ఆర్ 7 to 8 అంటే అందరికీ అందుబాటులో ఉన్న టైమింగ్సే మనం చూస్ చేసుకున్నామండి. వర్కింగ్ వాళ్ళు కూడా మనకి అంటే చూసే విధంగా 7 to 8 మనకు ఒక సెషన్ ఉంటుంది. అక్కడ ఐదర్ మీకు రీజనింగ్ లేదా ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ 8 to 9 ఆర్ 9:30 మనకి పాలిటీ క్లాస్ ఉంటుంది అనమాట. సో రెండు మ్యాథ్స్ క్లాసెస్ ఉన్నాయి, ఒక జిఎస్ క్లాస్ ఉంది. ఓకే. ఎస్. సో ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయితే ఏంటి పరిస్థితి? అది ఇంకెప్పటికైనా పోతుందా అంటే పోదండి. ఆ రికార్డింగ్ ఎప్పటికీ కూడా మన విఐపి లెర్నింగ్ యాప్లో ఉంటుందన్నమాట. ఓకే. ఎస్. దీంట్లోనే మనం టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేస్తున్నాము. ఓకే. దీంట్లోనే మెంటర్షిప్ ఇంక్లూడ్ చేస్తున్నాము. దీంట్లోనే ఎడ్యుకేటర్ చార్ట్ సపోర్ట్ ఇంక్లూడ్ చేస్తున్నాము. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు హ్యాపీగా అడగచ్చు. అండ్ ఒక సపరేట్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశామండి. మన స్టూడెంట్స్ అందరూ కూడా ఆ గ్రూప్లో ఉంటారు. అండ్ వ్యాలిడిటీ కూడా మనం దీనికి 15 months వ్యాలిడిటీ ఇస్తున్నాము ఫర్ వన్ డివైస్. సో మీరు ప్రశాంతంగా డివైస్లో చూసుకోవచ్చు. అండ్ దీంతో పాటుగా గ్రూప్ 2 ఇప్పుడు రీసెంట్గా నిన్న కూడా కాల్ వచ్చిందండి మనకి. సార్ నేను గ్రూప్ 2 కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు నిన్న నైట్.
గ్రూప్ 2 మరి మనకైతే క్లారిటీ లేదండి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో. మీరు ఒక పని చేయండి, మీ టార్గెట్ గ్రూప్ 1 పెట్టుకోండి. ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2లో కామన్ సబ్జెక్ట్స్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు అదేదో గ్రూప్ 1 లాంటి కోచింగ్లో జాయిన్ అయితే దీంట్లో మనం గ్రూప్ 2 ఫ్రీగా ఇంక్లూడ్ చేసాం. అంటే మీరు గ్రూప్ 1కి మళ్ళీ కోచింగ్ డబ్బులు ఖర్చు పెట్టి గ్రూప్ 2కి మళ్ళీ కోచింగ్ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా గ్రూప్ 1 కోచింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా గ్రూప్ 2 ఫ్రీగా ఇంక్లూడ్ అయి ఉందన్నమాట దీంట్లో. ఓకే. అండ్ ఎగ్జామ్ ముందు ఒకవేళ మీరు రివిజన్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మనమే రీజన్ క్లాసెస్ కూడా ప్లాన్ చేసామండి. ఓకే. ఎస్. నెక్స్ట్ చూడండి, ఒక పిఆర్ టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పేసి అన్నాం కదా. ఇది రైట్ నో మనకి గ్రూప్ అయితే రన్ అవుతుంది, బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈసారి మనము చాట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ చేయడం జరుగుతుందండి. ఓకేనా. సో స్టూడెంట్ టు స్టూడెంట్ చాట్ అక్కడ ఎనేబుల్ అవుతుంది. రైట్. నెక్స్ట్, ఎడ్యుకేటర్ చాట్ సపోర్ట్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్ పరంగా కానీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మన ఎడ్యుకేటర్స్ని అడిగే అవకాశం కల్పిస్తున్నాము వితౌట్ ఎనీ హెసిటేషన్. రైట్. నెక్స్ట్, ఇది సూపర్ 100 బ్యాచ్ 2 అండి. సో బ్యాచ్ 1 ఆల్రెడీ మనము కన్క్లూడ్ చేసుకున్నాం. సో బ్యాచ్ 2లో కూడా మనకి ఒక 100 సీరియస్ ఆస్పిరెంట్స్ని, అంటే ఒక రాక్ స్టేజ్ నుంచి ఒక మంచి శిల్పిగా మార్చాలి అనుకుంటే వీ నీడ్ యువర్ టైం. ఓకేనా. మీ టైం డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఈ రాక్ స్టేజ్ నుంచి ఇలా ఒక బ్యూటిఫుల్ స్కల్ప్చర్ లేదా ఒక బ్యూటిఫుల్ శిల్పం లాగా మారే అవకాశం ఉంటుందన్నమాట. నేను నోటిఫికేషన్ వచ్చాక చదువుకుంటాలే, ఇవన్నీ ఎప్పుడూ అందరు చెప్పే మాటలే అని చెప్పేసి అంటే, ఇప్పుడున్న కాంపిటీషన్ ఎలా ఉందో మీరే ఒకసారి చూడండి. రీసెంట్గా మీ ఫ్రెండ్స్ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తుంటారు కదండి, ఎంతమంది క్లియర్ అయిందో ఒకసారి అడగండి. ఈసారి చాలామంది ఈవెన్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా క్లియర్ చేయలేకపోయారు. ఓకే. మరి మీరే అర్థం చేసుకోండి ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉండాలని చెప్పేసి. రైట్. ఓకే. సో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ యూఆర్ గెటింగ్ అంటే, మన యాప్లో మీరు మన కోర్స్ చూసుకున్నట్లయితే మన యాప్లో ఫీజు 20,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. ఓకే. మనము ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యే ఫస్ట్ 25 స్టూడెంట్స్కి ఒక 5,000 డిస్కౌంట్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం మనం. సో స్టూడెంట్స్ 15K ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తారు. దీంతో పాటుగా మన అకాడమీ ఈజ్ నాట్ ఏ కమర్షియల్ అకాడమీ. మనం ఇక్కడ సర్వీస్ కూడా చేస్తున్నాం. ఏం సర్వీస్ చేస్తున్నామండి మనం అంటే, మనం సింగిల్ పేరెంట్స్ ఎవరన్నా ఉన్నా, లేకపోతే పేరెంట్స్ లేకపోయినా, లేకపోతే పీడబ్ల్యూడి లేదా దివ్యాంగజనులు ఉన్నా కానీ కోచింగ్ ఫీజులో ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాం. అంటే వీళ్ళు జస్ట్ 10,000 రూపీస్ ప్లస్ ట్యాక్సెస్ పే చేస్తారు. ఇది కూడా ఒక 25 మెంబర్స్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే మన ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో అండ్ మన స్టేట్లో ఉన్న ఏపీలో ఉన్న పోలీస్ వాళ్ళకు కూడా ఫ్లాట్ 50% ఆఫ్ ఇస్తున్నాం. బికాస్ దే ఆర్ డూయింగ్ సర్వీస్ టు ద పబ్లిక్. వాళ్ళు చాలా టఫ్ జాబ్స్ చేస్తున్నారు కాబట్టి మా వైపు నుంచి ఇచ్చే చిన్న టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ అని చెప్పేసి అనుకోండి. ఇది కూడా ఒక 25 మెంబర్స్కి మేము ఇద్దాం అనుకుంటున్నాం. ఓకే. సో ప్రీవియస్ వర్క్ ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు గో త్రూ దమ్ అగైన్. సింపుల్గా ఏం చెప్తామంటే, మనం కోర్స్ లాంచింగ్ అప్పుడు ఏదైతే వీడియో ప్రామిస్ చేస్తామో, కోర్స్ అయిపోయిన తర్వాత అంటే కోర్స్ కన్క్లూడ్ అయ్యే టైంకి ప్రతిసారి కూడా మనం మన ప్రీవియస్ వర్క్ చూపించుకుంటూనే ఉన్నాం. ఓకేనా. బికాజ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలండి. స్టూడెంట్స్కి కూడా ఏంటంటే, బయట అకాడమీలో డబ్బులు తీసుకుంటున్నారు, కోచింగ్ అసలు సిలబస్ కూడా కంప్లీట్ చేయట్లేదు. బట్ మనం ఏపీపీఎస్సికి ఆల్మోస్ట్ గ్రూప్ 2కి 8 బ్యాచ్లు లాంచ్ చేసాం. అవన్నీ కూడా మనము మన స్టూడెంట్స్కి చూపించాం. కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి మనం థ్యాంక్స్ అంటే థ్యాంక్స్ గివింగ్ లాగా ఒక వీడియో పెట్టామన్నమాట. అక్కడ కూడా క్లియర్గా చూపించాం మనం ఏమేం ప్రామిస్ చేసామో అవన్నీ డెలివర్ అన్నాయని. 100కి 100% డెలివర్ చేసామండి మనం. ఓకేనా. నాట్ ఈవెన్ 1% మిస్ అవ్వకోకుండా 100కి 100% డెలివర్ చేసే ఏకైక అకాడమీస్ విఐపి ఐఎస్ అకాడమీ. రైట్. నెక్స్ట్ చూద్దాం. సో దిస్ ఈజ్ అవర్ టీమ్. ఇప్పుడు మీకు జరగబోయే క్లాసెస్ ఎవరెవరు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మీకు జరగబోయే క్లాస్ ఏదైతే ఉందో మనకి మనోజ్ సార్ చెప్తారు. నైట్ పాలిటీ అన్నాను కదండి. మనోజ్ సార్ 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అండ్ 3 టైమ్స్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ రాశారు. అండ్ ఆల్రెడీ మనోజ్ సార్ కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ చెప్పేది మనకి ఇక్కడ పవన్ సార్ అండ్ కళ్యాణ్ సార్. వీళ్ళిద్దరు కూడా మల్టిపుల్ టైమ్స్ ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేసిన వాళ్ళు. అండ్ పవన్ సార్ 2 యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు. అండ్ కళ్యాణ్ సార్ కూడా యూపీఎస్సీ మెయిన్స్ రాశారు అనమాట. ఓకేనా. అండ్ వీలు కాకుండా ఆల్రెడీ మీకు యాప్లో ఒకవేళ మాకు టైం ఇంకా ఎక్కువ ఉంది, మేము ఈలోపు ప్రీవియస్ క్లాసెస్ చూసుకుంటాము అనుకుంటే, మనకి ఇక్కడ అబ్దుల్ అతీక్ సార్ ఉన్నారు కదండి, జాగ్రఫీ చెప్పారు ఆల్రెడీ. ఆ వీడియోస్ ఉన్నాయి, చూపిస్తాను నేను ఇప్పుడు కావాలంటే. సో సార్ 6 యూపీఎస్సీ మెయిన్స్ రాసి 2 యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు. తర్వాత వెంకటేష్ సార్తో మీకు మంచిగా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ చెప్పించడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. వెంకటేష్ సార్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ 1 ర్యాంకర్ అండ్ యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళారు 2020లో. అండ్ తర్వాత హిస్టరీ క్లాసెస్ ఉంటాయి మీకు యాప్లో. శ్రీకాంత్ సార్ చెప్పారు, 4 యూపీఎస్సీ మెయిన్స్ రాశారు శ్రీకాంత్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఉంటాయి మీకు యాప్లో. అవి మణికాంత్ సార్ చెప్పారు, దాంట్లోనే ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అండ్ మీకు ఎకానమీ చెప్పేది గాయత్రి మేడం. గాయత్రి మేడం
మనకి మల్టిపుల్ యూపీఎస్సీ అకాడమీలో టీచ్ చేసి మేడం ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎకానమీ అందరికీ అర్థమయ్యేలాగా చాలా మంచిగా చెప్తారు. ఓకే. సో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు కావాలంటే. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఎస్ అండి. మీరు మన విఐపి లెర్నింగ్ యాప్ ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోతే మీరు మన విఐపి లెర్నింగ్ యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు స్టోర్ అనే ఒక సెక్షన్ ఉంటుంది, లేదా ఐఫోన్లో కోర్సెస్ అని ఉంటుంది. ఈ పోస్టర్ కనిపిస్తుంది ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 20,000 అని చెప్పేసి. దీంట్లో కంటెంట్లోకి రండి. కంటెంట్లోకి వస్తే మీకు ఇక్కడ ఫస్ట్ టైం టేబుల్ ఉంటుంది. ఎవరైనా సెల్ఫ్గా ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యేలాగా ఒక టైం టేబుల్ క్రియేట్ చేసాము. జస్ట్ మీరు దాని మీద క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. యూ నో నీడ్ టు పే ఎనీ రూపీ ఫర్ దాట్. సో చూడండి నీట్గా 100 డేస్కి డే 1 ఏం చదవాలి, డే 2 ఇంక్లూడింగ్ రివిజన్ అండ్ రెస్ట్తో పాటుగా 100 డేస్కి ఒక టైం టేబుల్ వేయడం జరిగింది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా, రైట్. నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇక్కడ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లాసెస్ అని ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ జరిగే క్లాసెస్ అది చూపిస్తాను. దానికన్నా ముందు గ్రూప్ 2 క్లాసెస్ కూడా ఫ్రీగా ఇంక్లూడ్ చేసామన్నాం కదండి. ఇది మీరు క్లిక్ చేస్తే గ్రూప్ 2 మనకి మెయిన్స్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఈజ్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. మెయిన్స్ మీకు జాబ్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి పేపర్ 1 ఓకేనా 150 మార్క్స్, పేపర్ 2 150 మార్క్స్. చూడండి ఇక్కడ 266 వీడియోస్, ఇక్కడ 223 వీడియోస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్ కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ క్లాసెస్ ఉన్నాయని అన్నాను కదండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎకానమీ క్లాసెస్ అని ఉంటాయి. క్లిక్ చేసి ఇక్కడ మీకు వీడియో 1, వీడియో 2, వీడియో 3 అంటే ఫస్ట్ 3 క్లాసెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆల్ అన్లాక్డ్ క్లాసెస్, మీరు ఫ్రీగా చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ పాలిటీ ఓపెన్ చేయండి, 3 క్లాసెస్ ఫ్రీగా చూడండి. ఓకే. థర్డ్ క్లాస్ ఎస్ఎన్టీ ఓపెన్ చేయండి, ఇక్కడ 3 క్లాసెస్ ఫ్రీగా చూడండి. ఇక్కడ 3 ఆర్ 4 క్లాసెస్ ఓపెన్ ఉన్నాయి, ఫ్రీగా చూడండి. జాగ్రఫీ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి, 3 క్లాసెస్ ఫ్రీగా చూడండి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీకి నేను ఒక మంచి ఫౌండేషన్ కోర్స్ ఇంక్లూడ్ చేశానండి. ఓకేనా. అంటే మెంటల్ ఎబిలిటీస్కి ఇప్పుడు మీకు లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. కొంతమంది సార్ మేము అంటే మెడికల్ స్టూడెంట్స్ జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చాలామంది డాక్టర్స్ ఈ బ్యాచ్లో. సార్ మాకు మ్యాథ్స్ అంటే అసలు ఫోబియా ఉంది, మాకు అసలు చాలా కష్టం అవుతుంది అనుకునే వాళ్ళకి ఒక మంచి ఫౌండేషన్ కోర్స్ ఇంక్లూడ్ చేశాను. దీంట్లో కంప్లీట్గా ఏబిపిఎస్సి గ్రూప్ 1 మనకి మెంటల్ ఎబిలిటీ 60 మార్క్స్కి సంబంధించిన బెస్ట్ ఫౌండేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఇప్పటివరకు మీకు మ్యాథ్స్ అంటే భయం అనుకునే వాళ్ళందరికీ కూడా ఆ భయం పోగొట్టేలాగా ఈ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. ఇది మీరు కంప్లీట్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కదా, న్యూ క్లాసెస్. దాంట్లో మీకు ఇప్పుడు అర్థమెటిక్ లైవ్ జరుగుతుంది, రీజనింగ్ లైవ్ జరుగుతుంది, ప్యూర్ మ్యాథ్స్ లైవ్ జరుగుతున్నాయి, అండ్ మళ్ళీ అదర్ క్లాసెస్ లైవ్ జరుగుతాయి కాబట్టి మీకు అక్కడ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఓకే. ఎస్. సో నెక్స్ట్ చూద్దాం. ఎస్ ఆల్రెడీ మన టీం గురించి చెప్పాను కదండి. నెక్స్ట్ వీళ్ళంతా కూడా యూపీఎస్సి మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళండి, అండ్ అప్ టు డేట్ వీళ్ళందరూ డైలీ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ని కూడా అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్తో పాటు లింక్ చేసి చెప్పే సత్తా కలిగిన వాళ్ళు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ గౌరీ శంకర్ సార్ అండ్ సూర్య సార్ కూడా పార్ట్ ఆఫ్ ఆర్ విఐపిఎస్ అకాడమీ టీమ్ అనమాట. వీళ్ళు కూడా మల్టిపుల్ యూపీఎస్సి మెయిన్స్ రాసిన వాళ్ళు, రైట్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద టెస్టిమోనియల్స్ అండి. మీకు కావాలి అనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కంప్లీట్ అందరు స్టూడెంట్స్ యొక్క టెస్టిమోనియల్స్ ఉంటాయి, మీరు చూడండి. మీకు ఇంకా ఎవరితో అన్న మాట్లాడిన తర్వాత జాయిన్ అవుతాను అంటే మీరు కాల్ కూడా మాట్లాడిస్తాం అనమాట. ఓకేనా. బట్ మాకు ఈ దొంగ ముచ్చట్లు చెప్పే అలవాటు లేదండి. ఓకేనా. అండ్ ఏదో ఫేక్ టెస్టిమోనియల్స్ కూడా పెట్టే అలవాటు మాకు లేదు. ఓకేనా. మీరు ఇప్పుడు ఏది ఉన్నా ఇక్కడ ఏ టెస్టిమోనియల్ ఉన్నా కానీ అవన్నీ కూడా మన ఫోన్లో ఉంటాయి అన్నమాట. యూ కెన్ ఆస్క్ ఎట్ ఎనీ టైమ్. సార్ ఈ పర్సన్ ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సంగీత అనే పర్సన్ అన్నారు కదా, ఆ టెస్టిమోనియల్ నాకు ఫేక్ అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా మేము ఓపెన్ చేసి తన చార్ట్ చూపిస్తాం. ఓకేనా. వాట్సాప్ ఉంటుంది కదండి, తన చార్ట్ చూపిస్తాం అనమాట. నథింగ్ ఈజ్ ఫేక్ ఇన్ విఐపిఐఎస్ అకాడమీ. ఓకేనా. అండ్ వీ డోంట్ క్లెయిమ్ ఫేక్ ర్యాంక్స్ అండి. ఓకేనా. మాకెప్పుడు కూడా ఏదో ఫ్రీగా గైడెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చేసి 10 మంది ర్యాంకులు మా దగ్గర నుంచి వచ్చారు, లేదా ఫ్రీ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇచ్చేసి మా దగ్గర నుంచి ర్యాంకులు వచ్చారు అని చెప్పుకునే ఈ చిల్లర చిల్లర లేదు. ఓకేనా. చిల్లర చిల్లర బుద్ధులు అయితే మన అకాడమీకి లేదండి. ఓకే. మేబీ బయట మీకు అవి అవి గొప్పగా కనిపించవచ్చు, అరే ఈ అకాడమీ నుంచి ఇన్ని ర్యాంకులు ఉన్నాయి కదా అని చెప్పేసి అక్కడే చాలామంది బోల్తా పడుతున్నారు. ఓకేనా. నేను చెప్పే మాట అబద్ధం అయితే మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత యూ కెన్ జాయిన్ బ్యాక్ హియర్. బికాస్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక పర్సన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్. ఓకే. ఆ పర్సన్ మనకి లాస్ట్ టైం ఏబిపిఎస్సి గ్రూప్ 2 కోచింగ్ జాయిన్ అయ్యాడు. ఈ పెయిడ్ ద మనీ. మనీ పే చేసిన తర్వాత సార్ నాకు ఇక్కడ మా అంటే నేను విలేజ్లో ఉంటున్నాను, నాకు ఇక్కడ ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు సార్, నేను
నాకు చాలా ఇబ్బంది అవుతుంది, మా పేరెంట్స్ నన్ను ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళమన్నారు అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి 100% ఆఫ్ ద మనీ రీఫండ్ చేశాం. ఓకే. రీఫండ్ చేసిన తర్వాత హీ వెంట్ టు ద ఆఫ్లైన్ కోచింగ్. వెళ్ళాక రీసెంట్గా కాల్ చేశాడు. సార్ నేను అప్పుడు చాలా పెద్ద తప్పు చేశాను సార్ నా లైఫ్లో. మన క్లాసెస్ యొక్క వాల్యూ నేను తర్వాత తెలుసుకున్నాను. మళ్ళీ నేను మీ దగ్గరకు వచ్చి అడిగి అంటే అడిగితే నా ముఖం చెల్లదు అని చెప్పేసి మీరు ఇండివిజువల్ మాడ్యూల్స్ పెట్టారు కదా సార్, అవి నేను సీక్రెట్గా తీసుకున్నాను అని చెప్పేసి అన్నాడు అనమాట. సో దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ విఐపిఎస్ అకాడమీ. అండ్ నౌ హీఈస్ జాయినింగ్ అవర్ ఏపీఎస్సి గ్రూప్ 1 కోచింగ్ అగైన్. ఓకేనా. అప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. సో అప్పుడు మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టమండి, అతనికి జెన్యున్గా ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకొని వెళ్ళిపోయాడు. అతను ఒక ప్రీమియర్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. ఓకేనా, ఒక టాప్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. బట్ దే డింట్ ఈవెన్ కంప్లీట్ 50% ఆఫ్ ద సిలబస్. ఓకే. అలా ఉంటాయి అన్నమాట బయట. మనకి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఉంటుంది కదా, లేదా పైన పటారం లోన్ లోటారం అనే కాన్సెప్ట్స్ మనకి ఆఫ్లైన్లో ఎక్కువ చూస్తూ ఉంటామండి. బట్ వీ నెవర్ చీటెడ్ ఎనీ స్టూడెంట్ ఇన్ అవర్ అకాడమీ. అండ్ మనం ఎప్పుడు కూడా సిలబస్ ఇన్కంప్లీట్గా పెట్టింది మన చరిత్రలో లేదన్నమాట. ఓకే. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ అష్యూర్ యూ. మీరేంటంటే విఐపిఎస్ అకాడమీలో జాయిన్ అయితే మేము ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం, అంతేగాని ఏదో మీరు డబ్బులు ఇచ్చారు మిమ్మల్ని ఒక స్టూడెంట్ లాగా ట్రీట్ చేసే బుద్ధి అయితే మనకు లేదు. వీఆర్ ఆల్, మన అందరం కూడా వీఆర్ ఆల్ విఐపి ఫ్యామిలీ అనమాట. ఓకేనా. ఫ్యామిలీలో ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, అంతేగాని మనం ఒకరిని మోసం చేద్దామనే ఇంటెన్షన్ ఎవరికి ఉండకూడదు. కొంతమంది స్టూడెంట్స్ ఈవెన్ అంతకుముందు మనల్ని మోసం కూడా చేశారండి. అండ్ అప్పటి నుంచే మనం ఈ 1 డివైస్ రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చాం. అండ్ కంటెంట్ బ్రీచెస్ ఇవన్నీ ప్రతి అకాడమీస్లో జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం కూడా కంటెంట్ని స్ట్రిక్ట్గా పెట్టాలి అనే ఉద్దేశంతోనే వీఆర్ గివింగ్ సింగిల్ డివైస్. సో ఎవరైనా ఇద్దరు ముగ్గురు కలిపి కొనుక్కుందామంటే దయచేసి మన అకాడమీలో అయితే జాయిన్ అవ్వకండి. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ అకాడమీ. ఓపెన్గా చెప్తున్నాం. మళ్ళీ జాయిన్ అయ్యాక చెప్పలేదని చెప్పేసి అంటే ఇది ఆల్రెడీ వీడియో రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడే చెప్తున్నాం, రైట్. సో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి అంటే మీ నేమ్ స్పేస్ ఏపీ గ్రూప్ 1 బ్యాచ్ 2 అని చెప్పేసి టైప్ చేయండి. వాట్సాప్లో 8985237565 నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ యూ విల్ గెట్ అన్ అడ్మిషన్ ఇమీడియట్లీ. అండ్ ఒకటే సీరియస్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ మనీ పే చేస్తున్నారు. ఓకే. మనీ పే చేసినందుకు మీకు వీఆర్ గివింగ్ మోర్ దెన్ 100% ఆఫ్ ఆర్ ఎఫర్ట్స్. ఓకేనా. సిలబస్ 100% కంప్లీట్ చేస్తాము. మా వైపు నుంచి 100% ఎఫర్ట్స్ ఇస్తున్నాం కాబట్టి మేము మీ నుంచి చేసే అంటే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే ఉంటుందండి. మీరు కూడా 100% ఎఫర్ట్స్ పెట్టండి. నోటిఫికేషన్ లేదు కదా ఇంకా అప్పుడే అని చెప్పేసి మీరు లైట్ తీసుకుంటే అక్కడ నష్టపోయేది మీరు మరియు మేము. ఎందుకంటే మేమేమనుకుంటాం, అరే మంచిగా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, మంచిగా చదువుకుంటున్నారు అని చెప్పేసి మాకు ఇంకా ఎక్కువ ఎక్కువ మంచిగా చెప్పాలనిపిస్తుంది కదా. ఏదో మీరు కోచింగ్లో జాయిన్ అయ్యి క్లాసులు సరిగ్గా అటెండ్ అవ్వకోకుండా టైం పాస్ చేయడానికి వస్తే అది మీకు మనీ వేస్ట్, టైం వేస్ట్, మీ ఎఫర్ట్స్ వేస్ట్ అండి. దయచేసి అలాంటి నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వకండి. మంచిగా నేను కష్టపడి ర్యాంక్ సాధిస్తాను అనుకునే వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి. బికాస్ లాస్ట్లో ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ ఉంటాయి కదా, సార్ మీరు అన్ని దొంగ మాటలు చెప్పారు అని చెప్పడానికి మీకు ప్రూఫ్గా ఉండాలి కదా ఒకటి. ఓకేనా. అండ్ అలా చెప్పించుకోం కదా మేము, అందుకే మేము లాస్ట్లో ఇంకొక వీడియో చేస్తాం అనమాట. ఏదైతే సిలబస్ అంతా కంప్లీట్ అవుతుందో దెన్ విల్ డూ వన్ మోర్ వీడియో బై షోయింగ్ ఆల్ అవర్ ప్రూఫ్స్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆల్రెడీ చూపించాను కదండి. గ్రూప్ 2 అని ఉన్నాయి క్లాసెస్, అంటే దాని అర్థం ఏంటి, గ్రూప్ 2 కోచింగ్ కంప్లీట్ అయిందనే కదా. దాంట్లో టెస్ట్ సిరీస్ ఉంది కదా, అంటే దాని అర్థం ఏంటి, మేము ప్రామిస్ చేసిన టెస్ట్ సిరీస్ ఇచ్చినట్టే కదా. అండ్ రివిజన్ క్లాసెస్ అవన్నీ పెట్టలేదండి వీళ్ళకి, ఎందుకంటే ఓన్లీ గ్రూప్ 2 మెయిన్ పార్ట్ ఇంక్లూడ్ చేసామన్నమాట వీళ్ళు. ఓకేనా. అంటే గ్రూప్ 2 కావాల్సిన కోచింగ్ ఇంక్లూడ్ చేసాం, రివిజన్ క్లాస్ అంటే వీళ్ళకి సంబంధం లేదు కాబట్టి. ఓకే. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఆల్రెడీ ఆన్ గోయింగ్ గ్రూప్ 1 ఫిలిమ్స్ కూడా చూపించాం కదా, అలానే ఇప్పుడు బ్యాచ్ 3 ఉందనుకోండి, అప్పుడు మనం బ్యాచ్ 2 యొక్క ప్రోగ్రెస్ చూపించుకుంటూ వస్తాం అనమాట అలా, రైట్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.